తెలంగాణలో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా 6 లక్షలకి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఫస్ట్‌గా 10,000 కట్టి దరఖాస్తు చేసుకోండి. తర్వాత ఒకవేళ రాకపోతే రిటర్న్ చేస్తాను. దానికి బదులు మీరు ఇంత ఇంత అని చెప్పేసి వాయిదాలుగా మిగతా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇల్లు వచ్చిన తర్వాత అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటి అంటే ఇంట్లో ఒక్కలు లేదా ఇద్దరు మాత్రమే ఉంటే ఇల్లు రాదు అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. నా చిన్నప్పటి నుంచి కూడా ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ స్థలాలు కానీ ఇవ్వటం అనేది కాంగ్రెస్ పార్టీ చేసుకున్న మెయిన్ ఒక మంచి కార్యక్రమం. అట్లాంటిది మీరు ఇల్లు ఇస్తున్నారు కదా, ఇల్లు ఇస్తున్నప్పుడు ఇల్లు ఇవ్వాలి, లేదా స్థలం ఇస్తే స్థలం ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇచ్చేది ఎవరికి? కోటీశ్వర్లకి, లక్షాధికారులు కాదు, పేద ప్రజలకి. పేద ప్రజలకు ఇస్తున్నప్పుడు అది ఫ్రీగానే ఇవ్వాలి. ఇప్పుడు నీకు ఇన్స్టాల్మెంట్ బేసిక్లో ఇంటి కిరాయి కట్టినట్టు మీకు కట్టాలి, అవన్నీ చేస్తే అవన్నీ కట్టుకునే పరిస్థితి లేకే వాళ్ళు ఇంటి కోసం పెట్టుకోవడం జరిగింది. అలాగే లోన్లు పరంగా వస్తాయి, మీరు ఇవ్వాలి. అంతేగాని ఈ 5 లక్షలు 6 లక్షలు ఇట్లాంటివి కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఏంటంటే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ముఖ్యమంత్రి కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా తీసుకోకండి. ఇప్పుడు మనకి కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా మందికి ఇచ్చారు, ఇచ్చేవి కూడా ఉన్నాయి. ఇంతలో మీ గవర్నమెంట్ వచ్చింది, ఆయన ఎట్లాంటిది తీసుకున్నట్లేదు. ఎందుకంటే నేను నిజం మాట్లాడతా. ఉదాహరణకి ఆయనైనా పర్వాలా చేశారు, మీరు కూడా హైడ్రా అనేది కూడా కొంచెం బాగానే చేస్తున్నారు. ఎట్లా అంటే అప్పుడు గవర్నమెంట్ చెరువులు, కుంటలు కబ్జాలు, ఖాళీ ల్యాండ్లు కబ్జా చేసి ఆ ఏరియాలు పూడిపోయి నీళ్లు లేక ఇవాళ కూడా అదే పరిస్థితిలో ఉంది మన తెలంగాణ రాష్ట్రం. అది రేవంత్ రెడ్డి గారు కొంచెం బాగానే చేశారు ఇళ్ల విషయంలో. అలాగే కేసీఆర్ గారు మీ గవర్నమెంట్ కూడా బాగానే చేసింది అని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకించి ఇల్లు మాత్రం ఫ్రీగానే ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు. ఎట్లాంటి స్కీములు పెట్టకండి, ఎట్లాంటి పైసలు తీసుకోకండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పైసలు ఉంటే వాళ్ళే కట్టుకుంటారు మెల్లగా. ₹1,00,000 పెట్టి ల్యాండ్ కొనుక్కుని, ₹1,00,000 పెట్టి కట్టుకోవటమో ఏదో చేసుకుని వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఉంటారు. అట్లాంటిది మళ్ళీ మీరు కూడా ఎలా అంటే ఇది రియల్ ఎస్టేట్ దందాలాగా అయిపోతుంది. ప్లీజ్ దయచేసేసి మీరు రియల్ ఎస్టేట్ దందాలు చేయకండి. గవర్నమెంట్ కాబట్టి పేద ప్రజలకి ₹1 కూడా తీసుకోకుండా అవసరమైతే వాళ్ళ ఖర్చుల నిమిత్తంగా మీరే ఇంతో అంతో ఇచ్చి కట్టుకోవడానికి ల్యాండో ఇళ్ళో ఇస్తే. ఎందుకంటే ఇవ్వగానే ఇందిరమ్మ ఇళ్ళు అనగానే అయ్యో పర్మనెంట్ గా స్ట్రాంగ్ గా ఉండే టైప్ ఉండవు. ఏదో కట్టేస్తారు, మీరు ఎవరికో కాంట్రాక్ట్లు ఇస్తారు, వాళ్ళు ఏదో చేసేస్తారు. ఆ తర్వాత ఏమైనా ఖర్చుకు మీరు ఇస్తే మిగతా రిపేర్ వర్క్లు ఏమైనా ఉంటే చేసుకుంటారు. దయచేసి పేద ప్రజలకు ఇచ్చే దాంట్లో ఎట్లాంటి రూపాయి తీసుకోకుండా ఇవ్వాల్సిందిగా కోరుతున్నా.